చేసా. ఆ వ్లాగ్ లైక్ మోస్ట్లీ ఎడిట్లో ఉంది ఇప్పుడు. సో ఆ వ్లాగ్ వచ్చినది, ఈ వ్లాగ్ వస్తుంది. ఏం లేదు, బేసికలీ ఎప్పటిలాగే వైజాగ్ అంటే బీచెస్. అండ్ నిన్న మనం ఆర్కే బీచ్కి వెళ్ళాం. ఈరోజు మోస్ట్ ప్రాబబ్లీ మనం యారడాకి వెళ్దాం అని అనుకుంటున్నాం. ఈరోజు కొన్ని షార్ట్స్ తీద్దామని వెళ్తున్నాం అనమాట బీచ్కి. సో ఆ షార్ట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి చూసి. అండ్ ఈ కెమెరా యాంగిల్ ఎలా ఉందో కూడా చెప్పండి ఒకసారి. ఎలా ఉందో అసలు, హౌ ఇస్ దిస్ కెమెరా యాంగిల్, బాగుందా, అంటే వైబ్రేషన్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పి. ఏదో సరదా కొత్తగా ట్రై చేద్దామని ఈ యాంగిల్ ట్రై చేస్తున్నాను. దీనికి అంటే లైక్ వ్యూ చూపించడానికి కూడా ఈ యాంగిల్ బాగుంటుందని చెప్పి యాంగిల్ అనుకుంటున్నాం. అది అందుకనే యాంగిల్ పెట్టాం. సో లెట్స్ గో దేర్ అండ్ టాక్. మేము వెళ్ళే పర్టికులర్ బీచ్ యారడా బీచ్ అని అంటారు. ఆ రోడ్స్ కొంచెం బాగుంటాయి. అంటే ఘాట్ రోడ్ ఉంటుంది, లైక్ మౌంటైన్ మీద రోడ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళి సన్ రైజ్ చూస్తే అదొక ఫీల్. సో వైజాగ్ గురించి చెప్పాలంటే, వైజాగ్ని ద సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. బీచెస్లో మనకు చాలా ఉంటాయి. ఆర్కే బీచ్ చాలా ఫేమస్. ఆర్కే బీచ్ తర్వాత టెన్నిటీ పార్క్ ఒకటి, నెక్స్ట్ రుషికొండ అండ్ యారడా బీచ్. నేను మీకు ఆల్రెడీ ఆర్కే బీచ్ చూసా, అంటే నేను ఆల్రెడీ ఆర్కే బీచ్ చూసేసాను. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే బీచ్కి వెళ్ళి ఆ బ్రీజ్ని ఫీల్ అయ్యి సన్ రైజ్ చూడటం లైక్ విజువల్లీ చాలా బాగుంటాయి. మొన్న కైలా కడితే ఎంత బ్రో అని అడిగా, మళ్ళీ 12-13 సార్ సిటీలో అంటున్నాడు. అమ్మో అనుకున్నాను. అరే అన్నిటికన్నా టైగూన్లో నేను ఇది చూస్తాను. ఎప్పుడు డ్రైవ్ చేసినా మైలేజ్ చెక్ చేస్తాను అనమాట. లీస్ట్ ఎంత డ్రాప్ అయ్యి ఉండొచ్చు గెస్సింగ్? యావరేజ్ ఎంత ఇస్తుంది? నేను అనుకునే 15 ఇస్తుంది అనుకుంటున్నాను. యావరేజ్ చూడు, నేను ఎంత హైవేస్ ఎక్కినా కూడా 15 ఎప్పుడు చూడలేదురా నేను. 10-9 సింగిల్ డిజిట్. 9 అంటే తోపురా. నేను మన ఫ్రెండ్ పంపించాను, శివ అన్నవాడు కూడా కొంచెం ఆటోమొబైల్ ఎంతూసియస్ట్ అనమాట. నేను జస్ట్ 4-5 మినిట్స్ తొక్కాను స్పోర్ట్ లోనే, ఫుల్ మాన్యువల్. పిచ్చిగా అంటే ప్రతిదీ డౌన్ షిఫ్ట్ చేసేయడం, అప్ షిఫ్ట్ చేసేయడం, సౌండ్ కోసం అనమాట చేస్తున్నా. అది 5 నుంచి నేను పక్కన ఆపాను. 5 నుంచి అది ఎంత అంటే 3.2కో 3.4కో అలా పడిపోయింది కదా. 3.4 ఫోటో కూడా తీసి ఉంచాను ఇంకా నేను. 3.4 నేను యావరేజ్ గా నేను చూసింది టైగూన్ ఎంత అంటే 7.5 రా. క్రాస్ అయినట్టుంది. ఇది కనబడుతుందని క్రాస్ అంటే ఎటువైపు క్రాస్ అయింది? స్ట్రైట్ గా ఉందా? నాకు తెలియట్లేదు, అందుకని అడుగుతున్నాను నేను. ఇలా ఉందా? అది కరెక్ట్ గా ఉంది. పవర్ స్టీరింగ్ లేదంటున్నావా? అమ్మ బాబోయ్, దారుణం ఉంటుంది. మా అన్నయ్య వాళ్ళ కారు ఆల్టో ఎల్ఎక్స్, చాలా అది ఈ కార్ కాదు, ఆల్టో ఎల్ఎక్స్ అయ్యా. ఎల్ఎక్స్ ఇది ఎల్ఎక్స్ కానీ ఏమంటున్నాను, కొంచెం లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, లైట్ ఉంటుంది కదా. నేను ముందు వర్షన్ తెలుసు అదనమాట. అది పవర్ స్టీరింగ్ ఉండదు దానికి. మా అన్న తిప్పుతూనే ఉంటాడు దాన్ని.
సో మనం యారడా బీచ్కి వచ్చేసాం. ఫైనలీ వి రీచ్డ్. మన గుడ్ లక్ ఏంటంటే ఇక్కడ చాలా జనాలు లేరు అసలు. ఫస్ట్ నీకు వినిపిస్తుంది అంటే లైక్ మైక్రోఫోన్లో వినిపిస్తుందో తెలియదు కానీ ఆ బీచ్ సౌండ్ ఉంటుంది కదా, దట్ ఈస్ సంథింగ్ సూతింగ్. సో దిస్ ఈజ్ యారడా బీచ్. ఇది మొత్తం. సో ఇది మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్కి చాలా ఫేమస్. అసలు ఖాళీ ఉండడమే చాలా గ్రేట్. మోస్ట్లీ ఈవినింగ్స్ ఉంటాయి అనుకుంటా షూట్స్ అలాంటివన్నీ. ఇప్పుడైతే ఏం లేవు అంత షూట్, అంత నార్మల్ ఉంది. సో ఖాళీగా ఉండడం చాలా బెటర్ మనకి. సో ఈరోజు కొన్ని షార్ట్స్ తీస్తాం, అది చూడండి, చూసి ఎంజాయ్. కానీ వీడియోలో చెప్పను అవి ఏ షార్ట్స్. ఓకే, లెట్స్ సీ. సో ఇందాక నుంచి కొన్ని షార్ట్స్ కోసం ట్రై చేస్తున్నాం కదా, దానికోసం ఇందాక నుంచి చాలా ట్రయల్స్ జరుగుతున్నాయి. మరి అది ఎక్కడి వరకు వచ్చిందో తెలియదు. షూట్స్ అన్నా కదా, ఇది అక్కడ ఫస్ట్ బర్త్డే షూట్ అవుతుంది. సో బీచ్కి వచ్చిన తర్వాత మనకేం మాటలు రావు, ఎందుకంటే అంతే అది. అంటే కెమెరా చూపిస్తున్నదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం సన్ రైజ్ చాలా బాగుంది. ఆ సన్ బీచ్లో పట్టం మెరుపుల్లా మెరుస్తుంటాయి అవి. ఇట్స్ వెరీ క్రేజీ అసలు. లైక్ వైజాగ్ వస్తే పక్కా చూడాల్సిన బీచ్ యారడా బీచ్ రికమెండ్ చేస్తాను నేను. ఎందుకంటే మీరు వచ్చే ఆ రోడ్ చాలా బాగుంటుంది అండ్ బీచ్ కూడా చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్స్ వస్తే ఇంకా బెటర్, ఎవ్వరు ఉండరు బీచ్లో. లైక్ ఒక ప్రైవేట్ బీచ్లో అనుకోండి. ఇప్పుడు మనం షార్ట్స్ కోసం ట్రై చేద్దాం. Drone shots are coming up in 3, 2, 1.
సో డ్రోన్ షాట్స్ ఎలా ఉన్నాయి కింద కమెంట్ చేయండి. మేము యూస్ చేసిన డ్రోన్ ఇదే, DJI Mavic Air. యారాడాకి వెళ్ళి వచ్చేసాం. అదేంటి నేను కనిపించట్లేదని షాక్ అవ్వకండి, నేను కొంచెం నా ఫేస్ అంతా కొంచెం బాగాలేదు, మొత్తం సన్ వల్ల సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ థింగ్ సన్లైట్ పడుతుంది. సో అదే ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి డ్రోన్ షాట్స్, ఏంటి ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవచ్చా, కామెంట్. అంతే, మనం చేద్దాం. ఇంకొక డ్రైవ్ ఒకటి ప్లాన్ ఉంది, స్లోగా అన్ని పెడతా ఉంటాం. మీరు పక్కా విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్, మీ లైఫ్లో పక్కా రావాలి వైజాగ్కి. ఎందుకంటే వైజాగ్ ఈజ్ సంథింగ్, అదొక వైబ్, అదొక ఎమోషన్. ఇక్కడ ఉన్న వాళ్ళకి పెద్ద అనిపించకపోవచ్చు, కాబట్టి విజిటర్స్కి చాలా నచ్చుతుంది. ఓకే గాయస్, విల్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్, విల్ మీట్ ఇన్ అనదర్ ఎపిసోడ్స్. నేను ఇంకా చేయట్లేమి, చేస్తా స్లోగా మొత్తం అన్నీ ఒకసారి చేస్తా, పెడదాం స్లోగా. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, సో అవి అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రీక్వెంట్గా విల్ గెట్ ఎపిసోడ్స్, వ్లాగ్స్ అన్నీ చేస్తుంటాం. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి మైండ్లో, ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే టేక్ కేర్, బాయ్.